హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రైత్య క్రియేటివ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ డూపర్గా ఉండాలని నా బాబాని కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే డ్రై మ్యాంగో ఆర్ రా మ్యాంగో, ఎండి మామిడి ముక్కలు ఏదైనా అనొచ్చు, యమ్మీగా ఉంటుంది. అలాగా టైంపాస్కి సినిమా చూస్తూ మామిడి ముక్కలు తింటూ ఉంటే యమ్మీగా ఉంటుంది అనమాట. మీరు కూడా ట్రై చేశారా? ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే చాలా బాగుంటుంది అనమాట. ఒక్కసారి ట్రై చేయండి. మీ దగ్గర ఒక 2-3 కాయలు ఉన్నా సరే పర్వాలేదు. మామిడి కాయని పీల్ అవుట్, బీరకాయ చెక్కింది ఉంటుంది కదా, పీల్ చేసేసి పక్కన పెట్టుకొని నీట్గా తుడుచుకొని చాప్తోని స్ట్రైట్ ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత నేను చూసారా ఎన్ని మామిడికాయలు, మా హస్బెండ్ అయితే ఎన్ని మామిడికాయలు తెచ్చారో. ఐ లవ్ ఇట్ టు ఈట్. చాలా బాగుంటాయి ఈ మామిడికాయలన్నీ. కొన్ని మామిడికాయలు ఏం చేశానంటే పప్పు మామిడికాయకి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇంకొన్ని అయితే ఉప్పు కారం వేసుకొని తినేసాను. ఇంకొన్ని మామిడికాయలు అయితే ఇలా చేశాను అనమాట. మీరేం చేస్తారు? మీ హస్బెండ్స్ ఏం తెచ్చారు? మీ హస్బెండ్సే కాదు, మీ మమ్మీ కానీ మీ డాడీ కానీ ఎవరైనా ఏం తెస్తే ఏం చేశారు, ఎలా పెట్టారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేనైతే ఇలాగా పొడువుగా షాప్ చేసుకొని ఇన్ని ముక్కలు అయ్యాయి. ఇంత చెత్త వచ్చింది అయినా ఏం పర్వాలేదు. ఎందుకంటే మనకి ఇష్టమైన రెసిపీని మనకి నచ్చినట్టు తినేటప్పుడు కొంచెం కష్టమైన పర్లేదు, ఎమ్మిగా తినేయవచ్చు అన్నమాట. చూసారా ఎన్ని ముక్కలు అయ్యాయో? ఇప్పుడు కూడా చూస్తుంటే ఆ ముక్కలన్నీ నోట్లో నుండి అలాగా వాటర్ అవుతుందన్నమాట, మౌత్ వాటర్ లాగా. అండ్ ఇన్ని ముక్కలు పట్టుకొని ఒక బేషన్లో వేసుకున్నాను అనమాట. బేషన్లో వేసుకొని ఒక టబ్బు తీసుకున్నాను. టబ్బు అంటే ఒక బాక్స్ టైప్లో అన్ని డబ్బా తీసుకున్నాను. డబ్బా తీసుకుని దానికి తగినంత సాల్ట్ కానీ, సాల్ట్ కంటే రా ఉప్పు వేసుకోండి, రా సాల్ట్. ఎందుకంటే ఉప్పు కళ్ళు ఎక్కువగా ఉంటే అది బాగుంటుంది. ఎంత అంటే ఇప్పుడు మనం ఉప్పు కారం పెట్టుకుని మామిడికాయ ముక్కలు ఎలా తింటాము, ఆ టేస్ట్ తగ్గ అంతే వేసుకుంటే చాలు. మరీ ఎక్కువ వేసుకుంటే ఆ మామిడికాయ ముక్కలు లాగేసుకుంటుంది అన్నమాట ఉప్పుని. సో మనకి తెలిసిపోతుంది ఆ ఉప్పు ఎంత పడుతుంది ఏంటి అనేది. ఉప్పు ఎంత వేసుకొని దాని తగ్గ వేసుకొని కలుపుతూ ఉండాలి. కలిపేసిన తర్వాత ఒక డబ్బాలోకి అదంతా వేసుకొని నేనైతే 1 డే ఫుల్గా ఉంచాను. ఫుల్గా ఉంచిన తర్వాత మేడ మీద ఒక బియ్యం కవర్ ఉంటుంది కదా, రైస్ బ్యాగ్ కవర్ కట్ చేసుకొని ఆ రైస్ బ్యాగ్ కవర్ మీద ఈ మామిడి ముక్కలన్నీ ఎండబెట్టుకున్నాను. నియర్లీ ఒక 2 days మంచి ఎండ వచ్చింది. ఆ మంచి ఎండకి బాగా డ్రై అయిపోయి ఎంత యమ్మీగా ఉన్నాయంటే చాలా యమ్మీగా ఉన్నాయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం కలుపుతున్నప్పటికి ఉప్పు సరిపోలేదు అనుకోండి, మనం నానవేస్తాం కదా, డబ్బాలో వేసి స్టోరేజ్ చేసుకుంటాం. 1 day ఫుల్ స్టోరేజ్ చేసుకుంటాం కదా, అప్పుడు మనకు తెలుస్తుంది మరి టేస్ట్ చూస్తే ఉప్పు సరిపోయిందా లేదని. ఒకవేళ ఉప్పు సరిపోతే కొంచెం ఉప్పు వేసుకోండి. అంతేగాని ముందే ఎక్కువ వేసుకుంటే అది చాలా ఉప్పుగా ఉంటుంది, తినాలనిపించదు. సో ఇలా డబ్బాలో వేసుకొని 1 day నేను మొత్తం డబ్బా మూత పెట్టుకుని 1 day ఉంచాను. 1 day ఉంచిన తర్వాత ముక్కలు చాలా బాగా ఉప్పు బాగా ఎక్కి మంచిగా ఊరిన తర్వాత మేడ మీద ఎండేసుకొని ఒక 2 days వేసుకున్నాను. బాగా ఎండేసుకొని ఆ ముక్కలు బాగా డ్రై అయిపోయిన తర్వాత ఒక స్టోరేజ్ కంటైనర్లో వేసుకున్నాను అనమాట. చూసారా ముక్కలు ఎంత బాగా ఎండిపోయాయి అనేది. మీకు వద్దు ఇంకా మెత్తగా కావాలి అనుకుంటే బేగా తీసేసుకోవచ్చు. నాకైతే డ్రైగా ఉంటే 1 year అయినా కొంచెం ఎక్కువ స్టోరేజ్ ఎక్కువ మంత్స్ ఉంటాయి అని చెప్పేసి నేను ఇలా డ్రై ఎక్కువ చేసుకున్నాను. సో ఈజీగా ఉండాలి అని చెప్పేసి ఒక ఎయిర్ టైప్ కంటైనర్లో పెట్టుకొని అది క్లోజ్ చేసుకున్నామన్నమాట లిడ్. సో మీరు ఎలా చేసుకున్నారు? మీరు ఈ ఇయర్ ఏం చేసుకున్నారు? మామిడికాయలతో పచ్చడి చేసుకున్నారా, లేదంటే నాలాగే ఎలా చేసుకున్నారా? ఇంకా మీరు మీ స్టైల్లో ఏం చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రైత్య క్రియేటివ్ వ్లాగ్స్. And thank you so much for watching this video. Take care. Bye. See you soon.